ఇంకా ఫైనల్‌గా అయితే వైజాగ్ నుంచి వంజంగి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బడ్జెట్ వచ్చేసి 600 అనమాట. ఇందులో ఫస్ట్ పెట్రోల్‌కైతే 320 తీసాం. ఇంకా మా వోళ్ళైతే స్కటర్‌లో ఏసి రెడీ అయిపోతున్నారు. ఇంకా స్నాపులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఇయర్ జీప్ మీద వెళ్ళినప్పుడు అనుకుని ఉండే ఎప్పుడైనా ఈ వంజంగి ట్రిప్ ఎలాగుంటదో వీడియో తీయాలని. ఈ ఇయర్ కోయిన్సిడెన్స్ వంజంగి వెళ్తున్నాం ప్లస్ నా దగ్గర ఈసారి ఫోన్ కూడా ఉంది. ఇంకా రెచ్చిపోయి ఇంకా వంజంగి వస్తుందన్నమాట. ఇది మొత్తం కొండమాట. పైకి ఎక్కాలి. నైట్ టైమ్ ఏం కనపడదు. డే టైమ్ చూపిస్తాను. ఇంకా ప్రెజెంట్ అయితే బాగా చికెన్ డీప్ చేసుకొని తిందాం. లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇదేట్రా వంజంగి ప్రతి రోజు చెప్తారు కానీ ఎవడు వీడియో తీయడని. ఈ ఇయర్ నాకు పైకి వీడియో తీసినప్పుడు తెలిసింది. ఆ బ్యాగే పట్టుకోవాలా, ఫోనే పట్టుకోవాలా, చూసి పైకి వీడియో తీయాలా అనిపిస్తుంది కానీ పెద్ద రిస్క్ అని చెప్పలేం కానీ చూసుకోవాలి. కాల్ ప్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే 600 కాస్త రూ. 1000 అవుద్ది ఆ కాల్ ప్యాచ్ చేయడం వల్ల. ఇంకో చెప్పడం మర్చిపోయాను మీకు. పైకి ఎక్కినప్పుడు 270 నుంచి 50 మైనస్ చేసేయండి. ఎందుకంటే చెక్ పోస్ట్ ఉంటుంది మాట పైకి. అందులో 50 అయ్యింది. ఇంకా అలా డే అయింది. చూసా కదా క్లౌడ్ ఎలాగుంటో ఇంకా ఒకళ్ళు గుద్దేసుకొని ఇచ్చేసుకొని ఇంకా అలాగ వస్తున్నాం. అక్కడ వ్యూ ఎంజాయ్ చేయడం తక్కువ ఫోటోలు ఎక్కువ మాట. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ టైం అనుకోలేదు. ఫస్ట్ టైం ఇంకా అయిపోయింది అనుకున్నాం. ఎవరో తలాలు బాంబులు కాల్చారు అక్కడ. ఇంకా ఇది ఫాగ్ చూశారు కదా ఎలా ఫామ్ అయ్యారో. వంజంగి అంటే అది అరే మళ్ళీ వంజంగి వచ్చి వాష్రూమ్లు లేవని అడక్కంటారు. కొండపైన వాష్రూమ్ లేట్ ఉండవు. తాగడానికి వాటర్ ఎంతైనా తాగొచ్చు ఎంతైనా తినొచ్చు. మొత్తం డబ్బులతో డీలింగ్. పైకి వెళ్ళి వచ్చేస్తే 600 బడ్జెట్. పైకి ఎక్కి కొంటే మరి 600 దాటిపోద్ది. అది మూమెంట్. జాగ్రత్తగా దిగాలి. చిన్న స్లైడ్ అయితే చెప్పాను కదా కాలు బనికైపోద్దని అలాగా. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. కానీ కొంచెం వెళ్ళి వస్తాం. మీరు వెళ్తే మాత్రం పక్క డిసెంబర్లో వెళ్ళండిరా ఇంకా బాగుంటుంది వ్యూ పాయింట్ ఇక్కడ అనుకున్నాను. వ్యూ అయితే ఇది మార్నింగ్ ఇలాగ ఉంటుంది. నైట్ టైం ఎక్కినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కానీ కొంచెం క్లౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంక అయిపోయినాక అంతా కక్క కుక్క సర్దుకొని ఇంక వెళ్ళిపోవడం అనమాట. బ్యాగ్లో వేసుకొని దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగితే చాలా అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట స్పాటు. కొంచెం బండి అయితే పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం బండి దగ్గర వెళ్ళిపోవడమే. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు మళ్ళీ నైట్ చూడలేదు కదా అందుకే డే ఎక్కువ చూపిద్దామని. ఇంక ఇది మా బండి. ఇదంతా పార్కింగ్ మాట. ఇంక అలా బండి మీద నుంచి వెళ్తున్నాం. గుట్టకులు ఉంటాయి మిల్లుకి దిగాలి. సో అలా ఇది మా వంజంగి ట్రిప్. డైరెక్ట్ వైజాగ్ నుంచి వంజంగి వస్తాం. మళ్ళీ వంజంగి నుంచి వైజాగ్ పోతున్నాం. అప్పుడే 600 కవర్ అవుద్ది. లేదా అంతకంటే ఎక్కువే అవుద్దిరా బడ్జెట్. అది నేను చెప్తున్నాను. అసలు కోయిన్సిడెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అనుకున్నాను. మళ్ళీ ఈ ఇయర్ అయ్యింది. అది మాట. మళ్ళీ అరే ఇంకో పాయింట్ ఏంటంటారా ఇక్కడ టైం 9 అయినా చూసారా ఇంకా వస్తున్నాం. అలాగే మనం 6కే మార్నింగ్ లెగలేము. అలాంటిది ఇక్కడ 9 అయినా 6 అయినట్టుగా ఉంది. మరి ఇక్కడ ఇంత బేగా మార్నింగ్ లెగడం అయితే మాటలేదు కాదురా బాబు. ఈ క్లైమేట్లో అయితే మనం అసలు నేను లెగలేంటారు. ఇంకో విషయం చెప్పాలి. మిగిలిన డబ్బులు అలా జోబులో పెట్టేసుకొని ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోవడం. అరే ఇంకోటి విషయం ఏంటంటే బండి మీద వెళ్దాం అంటే నార్మల్ విషయం కాదురా. మినిమం ఇద్దరికి డ్రైవింగ్ రావాలి. అందులో వెనక కూర్చొని ఇద్దరికి డ్రైవింగ్ రాదు. మా వాళ్ళు మొత్తం చూసుకున్నారు.